బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాసేపట్లో ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలో భూదాన్ భూముల్లో కూల్చివేసిన ఇళ్లను పరిశీలించనున్నారు. బాధితులను కలిసి వారికి భరోసా ఇవ్వనున్నారు. కాంగ్రెస్ నిరంకుశ పాలనలో నిరుపేదల ఇళ్లను కూల్చివేస్తూ వారి బతుకులను రోడ్డు పాలు చేసింది. నిర్వాసితులైన పేదలకు అండగా నిలిచింది బీఆర్ఎస్ పార్టీ. బాధితులకు పునరావాసం కల్పించాలని డిమాండ్ చేస్తోంది. ఖమ్మం జిల్లాలో కేటీఆర్ పర్యటనకు సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి సాంబా వినోబానగర్ నుంచి లైవ్ ద్వారా అందజేస్తారు. సాంబా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖమ్మం జిల్లాలో ఇవాళ పర్యటించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, ఖమ్మం నగరాన్ని ఆనుకున్నటువంటి వినోబా నగర్ లో ఉన్నటువంటి భూదాన్ భూముల్లో నిర్మించుకున్నటువంటి ప్రజల ఇళ్లను మొత్తాన్ని కూడా కూల్చేశారు. దాదాపు 3 రోజులుగా ఈ కూల్చివేతల కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. నిన్న మొన్న కూల్చివేతలు జరిగాయి. ఇవాళ కూడా కూల్చివేతలకు సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. కాసేపట్లో ఖమ్మం జిల్లాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాబోతున్నారు. కేటీఆర్ ఇక్కడ ఉన్నటువంటి కూల్చివేతలను పరిశీలించిన తర్వాత బాధితులతో మాట్లాడి జరిగినటువంటి అన్యాయం మీద చర్చించేందుకు ఆయన ఖమ్మం రాబోతున్నారు. ప్రస్తుతం మనం వినోబా నగర్ లో ఉన్నాం. గత 7-8 సంవత్సరాలుగా కష్టపడి నిర్మించుకున్నటువంటి ఇండ్లను పూర్తిగా నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేసి నిర్దాక్షిణ్యంగా అణచివేసినటువంటి ప్రస్తుత కూలిపోయినటువంటి ఆ శిథిలాల దగ్గర మనం ఉన్నాం. ప్రజలందరూ కూడా కన్నీటి పర్యంతమవుతున్నారు. 9-10 ఏళ్లు ఇక్కడ కష్టపడి నిర్మించుకున్నటువంటి ఇండ్లను కూల్చేశారని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ అనేక రకాల ట్విస్టులు కనపడుతున్నాయి ఈ కూల్చివేతల్లో. ఈ మొత్తం కూల్చివేతల్లో కీలకంగా వ్యవహరించినటువంటి ఆర్డీఓను ఈ అర్ధంతరంగా ట్రాన్స్ఫర్ చేయడం ఇప్పుడు పెద్ద ఎత్తున జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఆర్డీఓ నరసింహారావు ఈ కూల్చివేతలన్నిటికీ కూడా ప్రధానంగా కీలక భూమిక పోషించినటువంటి నేపథ్యం ఉంది. ఆయన్ని అర్ధరాత్రి ట్రాన్స్ఫర్ చేస్తూ మెట్పల్లి ట్రాన్స్ఫర్ చేశారు. ఆయన ప్లేస్ లో మెట్పల్లి ఆర్డీఓగా పనిచేస్తున్నటువంటి శ్రీనివాస్ ను ఖమ్మం బదిలీ చేశారు. దాంతోపాటు ఈ కూల్చివేతల్లో కీలకంగా వ్యవహరించినటువంటి అధికారులందరూ కూడా ఇప్పటికీ కూడా బాధితులను బెదిరిస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. కేటీఆర్ గారు వస్తున్నారు, మీడియాతో మాట్లాడొద్దు, కేటీఆర్ తో మాట్లాడొద్దు, మీరు ధర్నా రాష్ట్రంలో లాంటి ప్రయత్నాలు చేయొద్దు, చేస్తే కనుక మీకు పునరావాస సదుపాయాలు కల్పించబోము అంటూ హెచ్చరిస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. సర్వం కోల్పోయి దీనావస్థలో మిగిలినటువంటి అనేక మంది బాధితులు ఇంకా ఈ కూలిపోయిన గోడల దగ్గర ఉండి నిర్వేదంగా ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీటి పర్యంతమవుతున్నటువంటి దృశ్యాలు అడుగడుగున కనపడుతున్నాయి. బ్రదర్, నీ పేరేంటి? ఎంతకాలంగా ఇక్కడ ఉంటున్నావు నువ్వు? అసలు 9 సంవత్సరాల నుంచి ఎన్నో ఉంటున్నా సార్. మేము మాకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా మాకు తెల్లవారుజాము 3 గంటలకు వచ్చేది సార్. మా పిల్లగాళ్ళు నిద్ర నుంచి కూడా లెగలే. పసి పిల్లగాళ్ళు ఇంకా పసి పిల్లగాళ్ళు కూడా మొహం కూడా కడుక్కోలేదు, ఏమీ లేదు. మాకు ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు. మాకు ఏం జరుగుతుందో కూడా మాకు తెలియదు సార్. అసలు గత 9 సంవత్సరాల నుంచి మాకు ఎటువంటి పరాభవం కూడా లేదు. అసలు కనీసం కలెక్టర్ గారు కూడా వచ్చి కూడా అసలు కనీసం నోటీసు కూడా ఇవ్వలేదు సార్ మాకు. అసలు ఇక మీ 9 మంది వరకు అప్పుడు స్టే తెచ్చుకొని ఉన్నాం సార్. మమ్మల్ని 7 వర్గాలు చేశారు. మీ 9 మంది వరకే ప్రొటెక్షన్ ఇస్తున్నాం, మిగతా వాళ్ళందరినీ ఎల్లగొడతాం అని చెప్పేసి మాకు ఏం తెలియకుండా అసలు కని రెప్పపాట్లో సమానం కూడా తీసుకొని వెళ్ళలేదు సార్ మమ్మల్ని. అసలు పసి పిల్లగాళ్ళు అసలు అన్నం వండుకొని వెళ్ళలేదు సార్. పోలీసులు అయితే మరీ కర్కశంగా ప్రార్థించారు మమ్మల్ని అయితే. అసలు 3-4 వేల మంది పోలీసులు వచ్చి నిర్దాక్షిణ్యంగా కొలగొట్టారు. అసలు ఆ సిచ్యువేషన్ ఏంటి? అసలు ఎట్లా ఉందారు? అసలు మరీ బీభత్సంగా ఉంది సార్. అసలు చెప్పగా సార్ మొహం కూడా మంచం మీద పసి పిల్లగాలు కూడా లేగలేదు సార్. ఇంకా అసలు దడదడ సౌండ్ వస్తుంటే పిల్లగాలు భయపడుతూ అసలు తిండి లేదు, తిప్పలేదు. మా బాధలు మాకు కొద్దిగా సార్. అసలు 3 మంత్రులు ఉన్నా కూడా ఎందుకు సార్ వాళ్ళు? ఏం జరిగిందమ్మా? ఏం తెల్లవారుజామున వచ్చారు సార్, మొత్తం కూల్చేశారు. అసలు ఎక్కడికి పోయేది కూడా మాకు తెలియలేదు సార్. అలాంటి పరిస్థితుల్లో ఏ ప్రభుత్వం మాకు వచ్చి న్యాయం చేసింది సార్? మాకు ఉద్యమంలో ఉన్నాము, పోలీసులతో తన్నులు తిన్నాము, గజం ఇంటి స్థలం కోసం సరే ఇక్కడన్నా దొరికిద్దాన్ని ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా మమ్మల్ని ఇదే పరిస్థితి రోడ్డును పడేశారు సార్. మమ్మల్ని ఎవరు చెప్పుకునే మేము. అస్సలాముఅలైకుం చెప్తున్నాను సార్. నేను చెప్పేది ఏంటంటే సార్, ప్రభుత్వం అంటే పేదలకి న్యాయం చేయాలి. వాళ్ళు ఎక్కిన దాకా ఒక మాట ఉంటారు, వాళ్ళు ఎక్కిన తర్వాత తీసి పడేస్తారు. అదేంటంటే డబ్బులు ఇచ్చినాముగా అంటారు. మాకు డబ్బులు ఇవ్వలేదు సార్, ఎవరు ఇవ్వలేదు, మేము తీసుకోలేదు. ఒకవేళ లేని వాళ్ళు తీసుకున్నారు అనుకోండి సార్, తీసుకుంది ₹1 అయితే మీరు సంపాదించి 1000 రెట్లు సంపాదిస్తున్నారు కదా సార్. ఇప్పుడు ఏదో పేదోళ్ళకని గ్రామ పేదల సంఘం అని వాళ్ళు ఏదో ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తున్నారని అందరికీ కబురు అందితే అందరం వచ్చినాం.
ఆయన ఒక్కడే తీసుకోవాలనుకుంటే వాళ్ళు ఒక్కడే మింగాలనుకుంటే మాకు కబురు చేయాల్సిన అవసరం లేదు కదా సార్. అందరినీ వేల మందిని జమ చేశారు, ఇక్కడ అందరు ఉంటున్నారు. పోరాటం జరిగినప్పుడు కూడా మాకు అన్ని దెబ్బలే సార్, ఈమెకి దెబ్బలే, మాకు దెబ్బలే. ఇది మొత్తంగా బాధితుల యొక్క గోడు ఈ రకంగా ఉంది. ప్రతి బాధితుడిది ఒక కన్నీటి వేదగానే ఉంది. సార్ ఒక్క నిమిషం. రైట్, థ్యాంక్ యూ సాంబా.